గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కోనంపేట ఎర్రగుడి. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను వచ్చేసి ఓబులేస్ కొండ దగ్గర ఉన్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు నన్ను ఫేస్బుక్ మరియు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. నాకు తెలుగు ట్రావెలర్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మీరు చూస్తున్నది రాయచోటి అన్నమయ్య జిల్లాకి అతి దగ్గరలోని లక్రెడ్డిపల్లి నుంచి కోనంపేట నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఓబులేస్ కొండ. ఈ ఓబులేస్ కొండ పైన ఎంతో మహిమ కలిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఉంది. ఏళ్ళనాటి సేన అయినా సరే మీరు ఈ కొండను కనుక దర్శించినట్టయితే మీకున్న పాపాలు తొలగిపోతాయని ఇక్కడ వాళ్ళ నమ్మకము. ఈ ఎత్తైన కొండపైన ఉన్న ఈ దేవాలయాలు సుమారుగా 1000 ఏళ్ల చరిత్ర కలిగిన దేవాలయాలు. ఇక్కడ 2 కోనేరులు అయితే ఉన్నాయి, పెద్ద కోనేరు, చిన్న కోనేరు. పెద్ద కోనేరు కనుక మీరు గమనించినట్టయితే ఆంజనేయ స్వామి పాదం పడిన తర్వాత ఇక్కడ కోనేరు ఏర్పడిందని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. ఈ కోనేరు సుమారుగా 7 మంచాలంతా లోతు కలిగి ఉంటుంది. ఈ కొండపైకి ఎక్కినట్టయితే మీకు నల్లనాగు పాము కానీ లేదంటే కొండ చిలువ ఆకారంలో కొండలు మీకు దర్శనమిస్తాయి. చాలా బాగా అయితే ఉంది ఈ ప్లేసు. ఒకసారి కనుక మీరు కోనంపేట వచ్చినట్టయితే ఈ దేవాలయాన్ని తప్పకుండా సందర్శించండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కోనంపేట ఎర్రగుడి. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను వచ్చేసి ఓబులేస్ కొండ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర అయితే వెళ్తున్నాను. ఈ టెంపుల్ దారి అయితే నాకు కరెక్ట్ తెలీదు. ఈ టెంపుల్ని చూపించడానికి మనకు తోడుగా ఒక చిన్న స్వామిని అయితే తోడు తీసుకురావడం జరిగింది. మీ పేరు స్వామి? గణేష్. గణేష్.
మీ పేరు స్వామి? మురళీకృష్ణ. మురళీకృష్ణ అన్న గణేష్తో కలిసి ఈరోజు పైన టెంపుల్ని అయితే చేరుకోవడం జరుగుతుంది. మాల ఇప్పుడు ఎన్నోసారి వేయడం స్వామి మీరు? రెండోసారిని ఏమంటారు స్వామి? కత్తి స్వామి అంటారు. మొదటిసారి వేసేవాడిని మొదటిసారి వేసిన వాళ్ళు కన్యాస్వాములు. ఇప్పుడు మీరు రెండోసారి వేస్తున్నారు. ఎన్ని రోజులు స్వామి మాల? 41 రోజుల తర్వాత ఎరుముడి కట్టి శబరిమల వెళ్తారు. ఓకే స్వామి. ఈ కొండకి ఎన్నిసార్లు వెళ్ళింటారు స్వామి పైకి? చిన్నపిల్లాడైనా 20-30 సార్లు అయితే వెళ్ళారంట పైకి. ఇప్పుడు ఆ కొండ పైకి వెళ్ళి పైన ప్లేస్ ఎలా ఉందో చూద్దాము. ప్లస్ నార్మల్ వీడియో చూపించడం జరుగుతుంది, డ్రోన్తో కూడా వీడియో తీయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటగా అయితే నా వీడియోని ఒక లైక్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ కొండను మాకు దారి చూపిస్తావా స్వామి? చూపిస్తా. వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి చూస్తేనే మీకు వ్యూ చాలా బాగా అనిపిస్తుంది. మనం ఈ టెంపుల్ చేరుకోవాలంటే ఇదంతా కూడా బైక్ వెళ్ళదు, ఇక్కడ నుంచి నడిచి వెళ్ళాలా. ఇక్కడ ఎదురు కనుక గమనించినట్టయితే స్టెప్స్ ఉన్నాయి. ఈ స్టెప్స్ ఎక్కి పైన గుడిని అయితే చేరుకుందాము. సో నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ మునక్కాయలాగా ఏదో ఒక చెట్టు అయితే ఉంది. ఇది ఏం కాయలు అనేది తెలియడం లేదు. తెలిసిన వాళ్ళు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అడవిలో మనకు ఎన్నో తెలియని అయితే చెట్లు ఉంటాయి. ఈ కాయలు చూస్తే యాజ్ ఇట్ ఈజ్ మునక్కాయలాగా ఉన్నాయి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. చిన్న స్వామి నేనైతే మెటికల్ ఎక్కబోతున్నాను ఇప్పుడు. ఆడ స్వామి వ్యూ అయితే చాలా బాగుంది. ఈ మెటికల్ పైకి ఎక్కాలి మొత్తం మనం. ఇప్పుడు పైన ఏమేమి ఉన్నాయి స్వామి? నువ్వు చూసినా కదా స్వామి, మాకు చెప్తే. గుడి ఉంది, ఒకటి కాకపోతే 3 ఉన్నాయి. పాతకాలంలో గుడి ఉంది ఒకటి. చూద్దాం స్వామి పైన ఏమేమి ఉన్నాయో. మండరాల్లోనే వేర్లాగా వచ్చినాయి. వేర్లేదు స్వామి, చెట్లు మండరాల మధ్యలో వచ్చినాయి. ఎంత బాగా ఓమని రాసినారా స్వామి? నామాలు పెట్టినారు. అంతేలేనా, అది రికార్డ్ అవుతా ఉంటుంది. గృహం ఉంది, చిన్నది చూపిస్తావు. అది చిన్న గృహం ఉంది అంట, చూపిస్తాను. నువ్వు పడతావా? నువ్వు వెళ్ళేసి రా లోపలికి, నేను వీడియో తీస్తాను. ఇక్కడ చూడు, పెద్దది ఉంది ఇది. ఇందాక నువ్వు వీడియో తీసింది. అదేనా గేవి? కూర్చోపా స్వామి లోపల. గేవిలో ఏమైనా ఉన్నాయేమో చూడు. మనం వచ్చింది ఈ దానా, చూడండి ఈ దారి. ఈ దారి గుండా అయితే వచ్చినాం. ఇట్లా ఇదంతా కొండ పైకి వెళ్ళాలా. ఇక్కడ ఒక చిన్న గెవి ఉందంట. మన చిన్న స్వామి అయితే లోపలికి వెళ్తా అన్నట్టు. చూద్దాము గెవి ఎట్లుందో.
ఏమైనా ఉన్నాయేమో స్వామి లోపల? చాలా లోపల పోవచ్చు కదా స్వామి. ఇది సెల్ ఇస్తా ఉండు స్వామి. ఆమెకైతే సెల్ లైట్ వేసి ఇచ్చినాము. లోపలికి ఎంత దూరం పోతాడు చూద్దాము. లోపలికి ఉన్నా స్వామి. చాలా లోపలికి ఉంది స్వామి. ఇంకా చిన్న పిల్లలు కావచ్చు. వద్దులే రా స్వామి. వచ్చి అయితే చాలా లోపలికి అయితే ఉంది. ఇది లైట్ వేసాం అక్కడ. లైట్ చూడండి, చిన్న పిల్లలు అయితే మొత్తం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఈ గవి ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు అయితే ఉంది, కానీ చాలా డేంజర్గా ఉంది. ఇది చిన్నపిల్లలు అయితే పడతారు, కానీ వాళ్ళని పంపించి వాళ్ళకు ఎవరికి ఇబ్బంది కలిగించడం ఎందుకని మళ్ళీ వచ్చేస్తున్నాము. పైకి టెంపుల్ పైకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఒక బండ ఉంది, దాని పక్కన చిన్న బండ కూడా ఉంది. దాని పక్కన గంగ ఈ లక్ష్మీదేవమ్మ గుడి ఉంది. అంతా కూడా వ్యూ చూడండి అసలు ఏముందో. ఎవరైనా ఒంటరిగా ట్రిప్ రావాలనుకున్నట్టయితే, ఫ్యామిలీతో అయితే రాలేరు, ఫ్రెండ్స్తో రావాలనుకున్నట్టయితే తప్పకుండా విజిట్ చేయండి. మీకు కూడా ఈ ప్లేస్ అయితే బాగా నచ్చుతుంది. మొన్న వినేప్పుడు మేము తామరపు మొగ్గలు ఉన్నాయి స్వామి. ఇప్పుడు కూడా తామరపు మొగ్గలు చూద్దాం రా స్వామి. చిన్న ఒక గేట్ ఉంది. పెద్ద కోనేరు పక్కన గేవి ఉంది. నీళ్ళ లోపల వాళ్ళ తిరుమల ఎట్లా ఇట్నా స్వామి దారి. చూడండి ఇక్కడ గుడి కనిపిస్తుంది చూడండి మనకు. సూర్యుడు అస్తమించేటప్పుడు గుడి మీద చూడండి అసలు వ్యూ చాలా బాగుంది. ఇదంతా కూడా కోనేరు అంట. ఇట్లా ఉంది స్వామి. ఈడ గేవి ఉందా స్వామి? ఇట్లా ఈ లోపలికి ఉంది గేవి. ఒక శివ అనే స్వామి ఇటువైపు పిలుస్తాం గేవి లోపలికి. అంటే నీళ్ళల్లో పోవచ్చా స్వామి? అవును స్వామి. నీళ్ళు లేకుండా పోలేమా? నీళ్ళు లేకుండా పోవచ్చు. ఇక్కడ ఉందా దారి స్వామి గేవి? అవును స్వామి. చూడు. లేదే, నీళ్ళ లోపల పోవాలి స్వామి. ఇది ఉంది, ఇంకా కిందికి నీళ్లు పోవాలి. కానీ ఇది ఆంజనేయ స్వామి పాదం అంటారంట. అది చెప్పు. ఇదే కదా చెప్పు. ఏ స్వామి పోయినాడు లోపలికి? శివ అనే స్వామి ఒకసారి మా ఊరు స్వామి అటువైపు ఊపిరాడితే నీళ్ళ లోపల నుంచి సొరంగం లాగుంది లోపలికి. ఇదంతా కూడా కోనేరు. చిన్న కోనేరు ఇది. పెద్ద కోనేరా స్వామి? చిన్న కోనేరు కూడా ఉంది ఇక్కడ. దీన్ని ఆంజనేయ స్వామి పాదం అంటారు. దీని ఆంజనేయ స్వామి పాదం అని కూడా అంటారంట. అప్పట్లో ఆంజనేయ స్వామి పాదం పెట్టి ఈ కోనేరు ఏర్పడిందంట. ఆంజనేయ స్వామి పాదం పెట్టిన తర్వాత ఈ కోనేరు ఏర్పడిందని ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. చూడండి. చిన్న కోనేరు ఉంది, దీని గురించి మనకు తెలియదు స్వామి. చూడండి, మీరు చూసినట్టయితే సేమ్ పాదం ఆంజనేయ స్వామి పాదం లాగే ఉంది. పాదం ఆకారంలో ఉంది కోనేరు. ఇది చిన్న కోనేరు అంట. ఇది దీని గురించి మనకు తెలియదు స్వామి, పెద్దలకు తెలుసు. ఏం పూలు స్వామి ఇవి? కలవ పూలా? స్వామి పూలు ఏం పూలు ఇవి? పూలు ఎరకపోయినారు. కలవ పూలు కూడా కాసినాయి ఇక్కడ. చూడండి మొగ్గలు ఉన్నాయి. ఇప్పుడు మొన్న మేము పిక్కొని విన్నాం స్వామి. ఒకవేళ దిగాలన్నా చాలా లోతుంది అంటున్నారు. ఇక్కడ ఈత వచ్చిన వాళ్ళు అయితే దిగడానికి ట్రై చేయండి. దిగినా కూడా కొంచెం డేంజరే. ఇప్పుడు చిన్న స్వామి మనకు ఇంకో 1997లోనా స్వామి? అంటే ఇక్కడ ఏదైనా వండుకోవడానికి కట్టినారంటున్నారు. ఆల్రెడీ ఇక్కడ పొయ్యిలు కూడా అయితే ఉన్నాయి. చూడండి, కట్టెలు తెచ్చుకొని ఇక్కడ వండుకోవచ్చు. ఇక్కడ రాసినారు చూడండి, తేదీ 1/6/1997, కట్టించిన వారు సుబ్బన్న అంట. అది ఏం బిల్డింగ్ స్వామి? దేవాలయమా?
గంట దాన్ని పలుకుతుంది స్వామి దీంట్లో లోపల. దాన్ని పలుకుతుందా? మనం అరిస్తేనా? అరిస్తే గంట కొడితేనే దాన్ని ఎక్కువ పలుకుతుంది స్వామి. మనం మాట్లాడితే చూడండి ఇక్కడ గంట కొడితే కొడుతున్నారా స్వామి? కొట్టు స్వామి. సౌండ్ వస్తుంది స్వామి. చూడండి గంట ఉంది ఇక్కడ. కొట్టు స్వామి అలా మొత్తం రీసౌండ్ వస్తుంది. ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి, శివలింగం ఉంది, మరియు పాము పడగా ఉన్న శివలింగము. దీని పక్కనే మళ్ళీ ఇంకొక అటాచ్డ్ చూడండి రూమ్, ఇంకొక రూమ్ ఉంది. ఈ రూమ్ అయితే మొత్తం రీసౌండ్ వస్తుంది గేబీలాగా. చూడండి ఇటువైపు ఒక గేట్ ఉంది, ఇది ఒక రూము, ఇక్కడ ఒక గేట్ ఉంది. మొత్తం 2 గేట్లు ఉన్నాయి ఇక్కడ. ఏమంటే గ్యాప్ లేకుండా కట్టేసినాడు. 2 గేట్లు. మనం కింద నుంచి చూసినప్పుడు కనిపించింది ఇవి కాదేమో అసలు, ఇవే కదా? అవును. దాని పక్కన బాగా రాసినట్లు. ఆమె అయితే సరసరా దిగేస్తున్నాడు. వస్తాను పాస్ ఆమె. మనకైతే ఇది స్కిడ్ అవుతుందని అనిపిస్తుంది. ఇక్కడ లక్ష్మీదేవమ్మ గుడి ఉందంట, చూద్దాం రండి. స్వామి ఇక్కడ లక్ష్మీదేవమ్మ గుడి. ఈ గుడిని అంతగా పట్టించుకోరు స్వామి. దీపం కూడా పెట్టినారు స్వామి. ఇటుపక్క కూడా రాసినారు అక్షరాలతో. చూడండి ఓం అని రాసినారు. పేర్లు వేసినారు వీళ్ళు కొంతమంది. అది మా ఊరు. ఎక్కడనా? ఎర్రగుడే. బిఏ నాగిరెడ్డి ఊరు అంటది. ఎర్రగుడే ఈ పక్క ఈ సైడ్. ఇదే మీ ఊరా? ఇటు సైడ్ అదే అది అంతా మా ఊరే స్వామి. ఈ సైడ్ అయితే అది ఎర్రగుడి, ఇది కాబాలి. ఇక్కడంతా వేరే పల్లెలు అయ్యా. కూడదు స్వామి, ఎవరన్నా ఉన్నప్పుడే రా. కొండల్లో జారినాయి అనుకో. కొండల్లో జారితే పట్టుకొని కూడా పట్టుకోలేము స్వామి, అందుకే జాగ్రత్త రావాలా. ఇక్కడ చెట్లు ఏం చెట్లు? బ్రహ్మజముడు చెట్లు ఏమో కదా. బ్రహ్మజముడు, నాగజముడు అంటారు చెట్లని. చూడండి ఈ చెట్టు చూసినట్టయితే మీరు, బండ్ల మధ్యలోంచి అయితే వచ్చింది ఈ చెట్టు. ఈ చెట్టు పేరు కూడా అంత ఐడియా లేదు, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే ఎన్నో రకాల అడవి చెట్ల గురించి మనకైతే కొండల్లో ఉండే చెట్లు, అడవిలో ఉండే చెట్లని కనుక్కోలేము మనము. మనమైతే లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి అయితే వెళ్దాము. ఇక్కడ చిన్న కొలను ఉంది, దీని తర్వాత అతి పెద్ద కొలను ఉంది. ఇక్కడ చూడండి, ఇది అతి పెద్ద కొలను. ఇది
అవతల జేసీబీలతో టిప్పలతో పెద్ద అతను కొండని పగలగొట్టేసి లక్ష్మీ నరసింహస్వామి. టూ ఇయర్స్ ముందు ఈ ఉండినైతే పగలగొట్టినారంట దమ్ముగా. కొండపైన కాబట్టి వీళ్ళు ఎవరు ఉండరు అనే ధైర్యంతో అయితే వచ్చింటారు. ఇట్లా కిందికి వచ్చి చూస్తే ఒక బండ పాములాగా వస్తుంది ఆడ. ఇక్కడ కొండ కనుక గమనించినట్టయితే చూడండి, పాము ఆకారంలో ఉంది కొండ. ఇది పాము చారల్లాగా ఉన్నాయి కదా సార్. ఇది కొండ చిలువ ఆకారంలో ఉంది ఇది. మనకు అంత టైం లేకపోతే ఆడ ఒకటి కోనేరు ఉంది. ఆడ సమయం ఉంది పక్కనే నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఈ కోనేరు లోపలికి ఒకసారి దిగుదాము. ఆడ ఉన్నాయి స్వామి మెటికల్. ఈడ ఈ స్వామి మెటికలు ఉన్నాయన్నాడు. అదే ఇక్కడ ఇంతవరకే ఉంది. ఇక్కడ దిగినామంటే మొత్తం లోపల మునిగిపోతాము. కొంచెం నీళ్ళు ఇంకిపోతే మెటికలా కట్టేస్తారు లోపలికి. కొండపైన కదా సార్, అంత తొందరగా ఇంకవు. ఇక్కడ కోనేటిలో కాలు కడుక్కున్న తర్వాత టెంపుల్లోకి వెళ్తారు. ఇక్కడ పూజ ఇచ్చినారు చూడండి కొంతమంది.
ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి తీసిన ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, మరియు మీ వాట్సాప్ ఫేస్బుక్ స్టేటస్లలో షేర్ చేయండి. మీరు షేర్ చేయడం ద్వారా మరింత మందికి అయితే వీడియో రీచ్ అవుతుంది. సో నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకురావడం జరుగుతుంది. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ ఫ్రెండ్స్.